నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రావణ సంహారం తర్వాత సీతా లక్ష్మణ సమేతంగా అయోధ్య నగరానికి విచ్చేసిన రాముడికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగింది. తర్వాత రాముడు ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పాలన సాగిస్తున్నాడు. ప్రతిరోజు సభ ఏర్పాటు చేయటం, ఆ సభకు సామాన్య ప్రజానీకంతో పాటు పెద్దలు మునులు విచ్చేసి ధార్మిక విషయాల మీద చర్చలు చేయటం నిత్యకృత్యంగా మారింది. ఓ రోజు అలాగే సభ జరుగుతోంది. ఆ సభకు నారదుడు, వశిష్ఠ, విశ్వామిత్రులు కూడా విచ్చేశారు. ముందుగా నారద మహర్షి సభలో ఒక సందేహం లాంటి ప్రశ్నను సంధించాడు. భగవంతుడు గొప్పవాడా, భగవంతుడి నామం గొప్పదా అన్నదే ఆ సందేహం. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పటం కోసం అందరూ ఎన్నో తర్జన భర్జనలు చేశారు. ఆఖరికి వశిష్ఠ విశ్వామిత్రులకు కూడా సరైన సమాధానం ఇది అంటూ సరిగ్గా తేల్చి చెప్పటం సాధ్యం కాలేదు. దాంతో అందరూ కలిసి నారదుణ్ణి అడిగారు, ఆ ప్రశ్నకు సమాధానం మీరే చెప్పండి మహర్షి అని. రాముడు సాక్షాత్ భగవత్ స్వరూపం కదా, అలాంటి రాముని కన్నా రామనామమే గొప్పది, ఇందులో సందేహించవలసిన పని లేదు అని చెప్పాడు నారదుడు. కావాలంటే నిరూపిస్తాను అంటూ హనుమను పిలిచి, హనుమ, సభానంతరం నువ్వు ఒక్క విశ్వామిత్రుడికి తప్ప సభలోని అందరికీ నమస్కారం చెయ్యి అని చెవిలో చెప్పాడు. సరేనన్నాడు హనుమ. సభ ముగిశాక నారదుడు చెప్పినట్లుగానే హనుమ సభలోని పెద్దలందరికీ భక్తి గౌరవాలతో వినయంగా నమస్కరించాడు. విశ్వామిత్రుడి వద్దకు వచ్చేసరికి ఆయనకు నమస్కరించకుండానే వెనుదిరిగాడు. కాసేపయ్యాక నారదుడు విశ్వామిత్రుని వద్దకు వెళ్లి, చూశావా విశ్వామిత్ర, ఆ హనుమకు ఎంత పొగరో, అందరికీ నమస్కరించి నిన్ను మాత్రం విస్మరించాడు అన్నాడు రెచ్చగొడుతున్నట్లుగా. విశ్వామిత్రుడు కోపంతో మండిపడ్డాడు. రాముడి వద్దకెళ్లి, రామా, మదాంధుడైన ఆ హనుమను రేపు సూర్యాస్త సమయంలోగా సంహరించు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. ఆ మాటలకు నిర్ఘాంతపోయాడు రాముడు. ఎంతటి విపత్కర పరిస్థితి! నాకు ఎంతో ఇష్టమైన హనుమను నా చేతులతో నేను చంపుకోవటమా? ఇది నిష్కారణంగా చంపమంటే గురువాజ్ఞ మీరినట్లవుతుంది. ఇప్పుడేమిటి దారి అంటూ తలపట్టుకు కూర్చున్నాడు. ఈలోగా హనుమను రాముడు చంపబోతున్నాడనే వార్త క్షణాలలో రాజ్యమంతా వ్యాపించింది. ఈ వింత సంఘటన గురించి ప్రజలందరూ కదులు కదులుగా చెప్పుకోసాగారు. హనుమ వెంటనే నారదుడి వద్దకు వెళ్లాడు. మహర్షి, మీ మాట వినే కదా నేను ఈ పని చేశాను, దానికి ఇంతటి దారుణమైన శిక్ష అని వాపోయాడు. అందుకు నారదుడు, నీకేం భయం లేదు హనుమ, నేనున్నాను కదా, నువ్వు ఒక పని చెయ్యి. సూర్యోదయానికన్నా ముందే సరియు నదిలో స్నానం చేసి శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చలించకు అని చెప్పాడు. నారదుడు చెప్పిన విధంగానే హనుమ తెల్లారేలోగా సరయూ నదిలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో నారదుడు చెప్పిన మంత్రాన్ని జపించసాగాడు. తెల్లవారగానే ఏం జరుగుతుందో చూడాలన్న ఆసక్తితో నగర ప్రజలంతా గుంపులు గుంపులుగా సరయూ నది ఒడ్డుకు చేరుకోసాగారు. రాముడు ఒకసారి తన ప్రేమపూర్వక నయనాలతో తనకెంతో ఆప్తుడు, నమ్మిన బంటు, సఖుడు అయిన హనుమను చూస్తూ నదిలో నడుములోతు నీటిలో నిలిచి రామమంత్రాన్ని తదేక దీక్షతో పఠిస్తున్న హనుమపై బాణాన్ని వదిలాడు. ఆశ్చర్యం! ఆ బాణం హనుమను ఏమీ చేయలేకపోయింది. అలా సంధ్యా సమయం వరకు నిర్విరామంగా బాణాలు వదులుతూనే ఉన్నాడు రాముడు. ఆ బాణాలన్నీ ఒక్కొక్కటిగా నేలరాలిపోయాయి. కానీ హనుమకు మాత్రం కించిత్తు కూడా హాని కలగడం లేదు. ఇలా లాభం లేదనుకుని చివరకు బ్రహ్మాస్త్రాన్ని సంధించటానికి సిద్ధమయ్యాడు రాముడు. దాంతో ప్రకృతి మొత్తం కంపించపోసాగింది. ప్రజలంతా గగ్గోలు పెట్టసాగారు. ఇంతలో నారదుడు విశ్వామిత్రుని వద్దకు వెళ్లి, మహర్షి, చూసారా, రామనామ మహిమ ఎంతో గొప్పది. ఆ మహిమకు రాముడు కూడా తలవంచక తప్పడం లేదు. బ్రహ్మాస్త్రం గనక నిర్వీర్యం అయిపోయిందంటే ఎన్నో ఉత్పతాలు జరుగుతాయి. అన్నిటికీ మించి అది నీకు, నీ శిష్యుడికి కూడా ఎంతో అవమానకరం. హనుమ నీకు నమస్కరించకపోతే ఏమైంది చెప్పు? నీవే ఇక ఆ అస్త్రప్రయోగం చాలించమని నీ శిష్యుడికి చెప్పు అని సలహా ఇచ్చాడు నారదుడు. విశ్వామిత్రుడు, ఇక ఆపురామా అనడంతో రాముడు ధనుర్బాణాలు కింద పడవేసి హనుమను ప్రేమతో కౌగిలించుకున్నాడు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.